తెలుగు మార్నింగ్ న్యూస్. సో ఈరోజు మన మార్నింగ్ న్యూస్లో మహాపత్రికతో మొదలు పెడదాం. సో మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే కేసీఆర్ గొప్పగా పాలిస్తే ప్రజలు ఎందుకు ఓడించారు అనేది జూపల్లి కృష్ణారావు గారి ప్రశ్న. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది అని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డారు జూపల్లి కృష్ణారావు గారు. సో మామూలుగా జూపల్లి కృష్ణారావు గారు మనందరూ తెలిసిందే, ఎక్కువ కాంట్రవర్సీలకి వెళ్ళకుండా ఎక్కువ వ్యక్తిగతంగా ఆయన ఏ నాయకుడి పైన కూడా విమర్శలు చేయడు. సో ఈ మధ్య కాలంలో కాస్త జూపల్లి గారు అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా విమర్శలు చేసినా లేదంటే ప్రభుత్వాన్ని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడినా కూడా ఈ మధ్యకాలంలో జూపల్లి కృష్ణారావు గారు చాలా ఫైర్గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న కేసీఆర్ అంత మంచిగా పాలించిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒకవైపు కేటీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి అంతా గొప్పగా పాలిస్తే ఎందుకు ఓడగొట్టారు జనాలు? మంచిగా చేసిందిగా పరిపాలన, మరి ఎందుకు ఓడగొడతారు? అంటే మంచిగా చేయలేదు కాబట్టే జనాలు తిరస్కరించిర్రు అన్నట్టుగా మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉంది. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ తర్వాత విడిపోయిన తర్వాత 2014 తర్వాత అప్పుడు మన రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం. అలాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ప్రతిష్ట బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంటుంది అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ఒకసారి దాంతోపాటుగా రాముడి గుడిలోనే దొంగతనమా, మోదీ అమిత్ షాలపై జగ్గారెడ్డి ఆగ్రహం. నిన్న జగ్గారెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో మోడీ, అమిత్ షా, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఈ ముగ్గురు నాయకుల పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎవరి జోలికి పోలేదు, బీజేపీ జోలి కానీ ఎక్కువ, బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కువ జోలికి పోలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేవలం మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పైన విరుచుకుపడ్డారు తీవ్ర స్థాయిలో. సో నిన్న హిందీలో మాట్లాడుతూ, ఎందుకంటే వాళ్ళకు అక్కడ హిందీ కాబట్టి మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తెలుగు రాదు కాబట్టి హిందీ వాళ్ళు కాబట్టి ఆ హిందీలోనే ఆయన మాట్లాడడం జరిగింది తీవ్ర స్థాయిలో. పాలనపై చర్చకు రెడీ, చేసి చెప్పండి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ప్రజలు హిట్లర్ ముగింపే ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ కేటీఆర్. సో మీ పాలన ఏది 2.5 సంవత్సరాల పాటు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం ఉన్నా. సో దగ్గర 3 కావస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో గత 9 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో మా బీఆర్ఎస్ పాలనలో చూద్దాం, చర్చ పెట్టుకుందాం, చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరాడు కేటీఆర్. సో ప్రజలు ఏదైతే ఈ మధ్యకాలంలో హిట్లర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించాడు, అప్పటి నుంచి హిట్లర్ అంటూ అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ విమర్శలు వేస్తూ ఉన్నారు. ప్రజలు హిట్లర్కి అయితే ఎలాంటి ముగింపు ఇచ్చారో అలాంటి ముగింపే ఇస్తారు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ కేటీఆర్. ఒకసారి ఈ వార్త చూద్దాం. చూద్దాం. ఫస్ట్ అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ డబ్బుల చోరీ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోనూ కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్న రామాలయ ట్రస్ట్ వారి పరిధిలోని నడుస్తున్న ఈ దొంగతనం జరిగిందని ఆయన అన్నారు. ఈ చోరీపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇన్నేళ్లుగా రాముడి పేరును కేవలం రాజకీయాల కోసం, ఓట్ బ్యాంక్ కోసమే బీజేపీ వాడుకుందని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై విచారణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీల బృందాన్ని పంపనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఈ వైఫల్యానికి గాను ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై జగ్గారెడ్డి స్పందిస్తూ కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తూ పాలనలో బిజీగా ఉండాలని చెప్పారు. కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతున్నారని
జగ్గారెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించినటువంటి హుండీ డబ్బులు చోరీ జరిగాయని చెప్పేసి చాలా విమర్శలు చేయడం జరిగింది జగ్గారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. అంటే ఈ డబ్బుల చోరీ అయినా కూడా దీనిపైన అసలు మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయం పైన అని చెప్పేసి సూటిగా ప్రశ్నించాడు జగ్గారెడ్డి. దాంతో పాటుగా అంటే కేవలం ఇన్ని రోజులు శ్రీరాముడిని మీ రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ కోసమే మీరు శ్రీరాముడిని వాడుకున్నారు తప్ప మీకు శ్రీరాముడి పైన ఎలాంటి ఇష్టం, ప్రేమ, భక్తి లేదు అని చెప్పేసి తీవ్రస్థాయిలో విమర్శించారు. అంత పెద్ద అయోధ్య మందిరంలో డబ్బులు చోరీ అయితే, హుండీ చోరీ అయితే దిక్కు లేదు, మీరు రాముని భక్తులుగా కొనసాగుతారు, మీరా రాముని గురించి చేస్తారు, రాముడు అంటే అందరి దేవుడు, కేవలం ఒక బీజేపీ నాయకుల దేవుడేనా అన్నట్టుగా నిన్న స్పందించారు జగ్గారెడ్డి గారు. ఓటు బ్యాంక్ కోసమే బీజేపీ వాడుకుంది రాముడిని, అంతేగాని అయోధ్య, శ్రీరాముడు ఇదంతా కూడా కేవలం పాలిటిక్స్ కోసమే వాళ్ళ ప్రయత్నాలు తప్పితే మిగతాది ఏది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తీవ్ర స్థాయిలో విమర్శించారు జగ్గారెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన ఖండించారు. ఏది చర్చకు సిద్ధమా, పాలనపై మనం సవాలని చెప్పేసి విసిరేండి కదా కేటీఆర్. దీనిపైన జగ్గారెడ్డి కేటీఆర్కు చాలా చురుకలంటించిండు. ఏమన్నాడంటే, ప్రస్తుతం కేటీఆర్ ఖాళీగా ఉన్నాడు, ఖాళీ అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో లేడు కాబట్టి ఆయన సారాంశం. ప్రస్తుతం కేటీఆర్ ఖాళీగా ఉన్నాడు, కానీ మా రేవంత్ రెడ్డి అట్లా కాదు, మా రేవంత్ రెడ్డి చాలా బిజీ ఉన్నాడు పాలనలో. ఎలా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, ఎంత ఫాస్ట్గా ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్ళాలి అనేటువంటి బిజీలో మా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ అక్కడ ఎలాంటి ఏం లేక ఖాళీగా ఉన్నాడు కేటీఆర్ అని చెప్పేసి చురుకలు అందించిండు. మరి దీనికి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి. కేసీఆర్ గొప్పగా పరిపాలిస్తే ప్రజలు ఎందుకు ఓడించారని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని ఆయన అప్పుల పాలు చేశారని విమర్శించారు. సీఎం రేవంత్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేసిన అప్పులపై శాసనసభలో లెక్కలతో సహా రుజువు చేశామన్నారు. రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న అప్పు ఎవరు కడతారని జూపల్లి ప్రశ్నించారు. ఇదే అంశాన్ని శాసనసభలో అడిగితే ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసీఆర్ మరి అంత గొప్పగా పాలించిందని చెప్పేసి అంటారు బీఆర్ఎస్ నాయకులు. అటు కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అంటారు గొప్పగా పాలించిండు మా కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు. మరి అంత గొప్పగా పాలిస్తే ఎందుకు జనాలు ఓడగొట్టిర్రు అనేది జూపల్లి గారి ప్రశ్న. ఎందుకు ఓడగొడతారు అని చెప్పేసి అంటా ఉన్నారు మంత్రి గారు. దాంతోపాటుగా ధనిక రాష్ట్రం, ఇందాక నేను చెప్పినట్టు 2014 తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండే, అలాంటి ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులో పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. ఆ అప్పులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని, దాన్ని మోస్తుందని, ఆ అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తూనే ఇటు ప్రజా అభివృద్ధిలో పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేయకపోతే తెలంగాణను ఈరోజు తెలంగాణ నెంబర్ 1 ఉండేది రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధిలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి జూపల్లి గారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బావ దారిద్ర్యంతో మాట్లాడుతున్నారని, ఎంత దివాలా కోరు మనిషి అయినా నేను దివాలా తీశానని చెప్పి మెడల బోర్డు వేసుకొని తిరగడని, కానీ రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతూనే ఉన్నాడని మండిపడ్డారు. తమ హయాంలో కేంద్రం సహకరించకుండా అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి స్వయంగా సమయం స్థలం నిర్ణయించి చెబితే చర్చకు వస్తామన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. చాలా పెద్ద స్టేట్మెంట్ మరి ఇది కేటీఆర్ నుండి. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు కాంగ్రెస్ నేతల దోపిడీ వల్లనే తెలంగాణ దివాలా తీస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ప్రతి రంగం అగ్రస్థానం వైపు పయనిస్తే రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం పాతాళానికి పడిపోతుందని అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి పాలన పైన కోపంగా ఉన్నారని, అన్ని గమనిస్తున్నారని, చివరకు రానున్న రోజుల్లో బాహుబలి సినిమాలో బల్లాల దేవునికి పట్టిన గదే పడుతుందని అన్నారు. తాను నమ్మిన హిట్లర్కి ఎలాంటి ముగింపు కలిగిందో అలాంటి ముగింపే ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇస్తారని కేటీఆర్ అన్నారు. ఈ మధ్యకాలంలో మన నాయకులు సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఎగ్జాంపుల్గా అందరూ సినిమాలోనే చెప్తున్నారు. ఏది ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, బాహుబలిలో బల్లాల దేవునికి ఏ గది పట్టిందో అదే గది పడుతుంది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మొన్న మన సీఎం గారు ఏమన్నారు, అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్టు ఫామ్ హౌస్లో కేసీఆర్ని బంధించినామని చెప్పేసి అటు సీఎం గారు అన్నారు. అంటే ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మన తెలంగాణ నాయకులు సినిమాలో ఉన్నటువంటి ఏదైతే విలన్ క్యారెక్టర్లు ఉంటాయో అలాంటి క్యారెక్టర్లు తీసుకొని ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే మన నాయకులు సినిమాలు బాగానే చూస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూద్దాం మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేసిండు. దీనిపైన జగ్గారెడ్డి గారు కూడా స్పందించారు. మరి కేటీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు, మరి మిగతా నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక్కడ కేటీఆర్ గారు ఏం చేసిందంటే, సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు కాంగ్రెస్ నేతల దోపిడీ వల్లనే తెలంగాణ దివాలా తీస్తుందని చెప్పేసి అన్నారు కదా. ఇది అంటే కేవలం 2.5 సంవత్సరాల్లోనే ఇప్పుడు ఈ చెప్తున్నది కేటీఆర్ గారు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలుగా వస్తుంది. అంటే ఈ 2.5 ఏళ్లలో సీఎం, ఆయన కుటుంబం ఉండు, అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులట, అదేవిధంగా కాంగ్రెస్ నేతల దోపిడీ వల్లనే ఈ విధంగా అయిందని చెప్పేసి అన్నారు. అంటే సుమారు 3 ఏళ్ళు అనుకోండి. మరి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 9 ఏళ్ళు చేసింది. మరి ఈ 9 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మంత్రులు ఎంత సంపాదించి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు చేశారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుండి కూడా. చూద్దాం మరి దానిపైన ఏ విధంగా స్పందిస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన ఒక మాల్లో ఉన్నారు. మంగళగిరిలోని నరసింహస్వామి, పాకాల నరసింహస్వామి ఉంటుంది, పానకాల నరసింహస్వామి అనుకుంటా, అక్కడ దీక్ష పడతారు ప్రతి ఏటా. అయితే ఈ దీక్షలో నిన్న ఆయన చాలా అంటే చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆయన పైన కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి అటు కేవీఆర్ జర్నలిస్టు, అదేవిధంగా ప్రశ్న రావణ్ ఇద్దరు కూడా అరెస్టు కావడం జరిగింది. ఈ అరెస్టు వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉంది. లేదంటే అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణకు వచ్చి మన తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటిది అని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా, నాయకుడిని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా అనేటటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాదుల నుండి, తెలంగాణ జర్నలిస్టుల నుండి, అటు కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల గురించి ఆయన వివరించారు. మనిషికి ఎవరైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది,
అది రాజ్యాంగబద్ధంగా మీరు అడగచ్చు. ఏ నాయకుడిని కూడా మీరు ప్రశ్నించచ్చు, మమ్మల్ని నిలదీయచ్చు. అంటే మా విధానాల పట్ల, మా ప్రభుత్వాల విధానాల పట్ల మీరు అడగచ్చు, ప్రశ్నించచ్చు, ఏమని చేయొచ్చు. ఇది రాజ్యాంగంలో ఉంది. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఇదే రాజ్యాంగంలో వ్యక్తిని తిట్టుమని, వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శలు చేయమని, వ్యక్తిగతంగా ఆ మనిషి యొక్క జీవితాన్ని బయట పెట్టమని రాజ్యాంగం ఏనాడు చెప్పలేదు అని చెప్పేసి నిన్న చాలా అంటే చాలా సీరియస్ కావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆధారాలు లేని ఆరోపణలు సహించం, సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ హెచ్చరిక. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తెప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్ళు దేవతలపైన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం ఎప్పుడు స్వాగతిస్తుందని చెప్పారు. సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్టలను దెబ్బతీసే చర్యలు ఆందోళన కలిగిస్తాయని పవన్ పేర్కొన్నారు. నేరస్తులకు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై బిఎన్ఎస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకడు క్రైమ్ చేసిండు, ఒకడు నేరం చేసిండు. నేరగానికి కులం, మతం అంట కడతారా? వాడు నేరస్తుడు, వాడొక నేరస్తుడు అంతే. వానికి కులం రంగు పులవడం ఏంటి, మతం రంగు పులవడం ఏంటి అని చెప్పేసి పవన్ నిన్న సీరియస్ కావడం జరిగింది. వాడొక నేరస్తుడు, నేరం చేసిండు అంతే. ఆ మనిషి నేరస్తుడు. ఆ మనిషి నేరం చేస్తే వాని కులం ఏం తప్పు చేసింది, వాని మతం ఏం తప్పు చేసింది? ఓవరాల్ కులానికి మతానికి ఎందుకు ఆపాదిస్తారు? మీరు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తాం. ఇష్టానుసారంగా తిట్టడం, విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం అది సహించబోము. అది రాజ్యాంగ ప్రకారం విరుద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్సీలపై గురి, నల్గొండకు గుత్తా అమిత్. హైదరాబాద్ రంగారెడ్డి సీటు కోసం బిగ్ ఫైట్, స్వయంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్. రేసులో సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, బొంతు రామ్మోహన్. నల్గొండ వరంగల్పై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను. త్వరలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు అయితే వీళ్ళ పేరు వినిపిస్తూ ఉంది మనకు. సంపత్ కుమార్, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, వీళ్ళందరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మనం చూద్దాం మరి వీళ్ళకి ఇందులో ఎవరికి వస్తుంది ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు, ప్రచారం సుదీర్ఘ ప్రయాసాలతో కూడుకున్న కార్యక్రమం కావడంతో దీనిపైన కన్నేసిన ప్రధాన పార్టీలు ఏడాది ముందుగానే, కనీసం 6 మాసాల ముందుగానే స్పష్టత ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అలాంటి వారినే విజయం పలకరిస్తుంది. చివరి దాకా తటపటాయించిన వారు వెనుకబడుతున్నారు. నల్గొండ ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ ముందస్తు ఖరారుతో లాభపడగా కరీంనగర్లో చివరి దాకా సాగదీసి బోల్తపడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు స్వతహాగా కాంగ్రెస్కు కంచుకోటలు. ఇందులోనూ ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచి ఉండడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు వినబడుతుండగా ఇంకా అనేక మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి నుండే నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేరు వినబడుతుండగా 2 ఎమ్మెల్సీలో
ఒకటి రెడ్డికి, మరొకటి బీసీ లేదా ఎస్సీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు కూడా వినబడుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ మీడియా వ్యూహాలు కూడా ఎంతో కీలకం. దీంతో సోషల్ దూకుడుగా కూడా కీలకంగా మారుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నల్లగొండపై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఈ ఏడాది గవర్నర్ కూడా ఎమ్మెల్సీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా నల్లగొండపై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో చూద్దాం మరి ఎవరిని వరిస్తుంది. ఎమ్మెల్సీలపై గురి పెట్టడం జరిగింది, మరి ఎవరికి ఇస్తారు, దాంతోపాటుగా గవర్నర్ కూడా పదవి పోస్ట్ ఎవరికి ఇస్తారనేది కూడా మనం చూడాలి. నాడు అక్రమం, నేడు సక్రమమా? నాడు అక్రమమైంది, ఇలా చక్కగా ఎట్లయితుంది అనేది ఇక్కడ మనకి ప్రశ్న. పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు పత్తాలేని హైడ్రా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్నేహిత బిల్డర్స్ అని చెప్పేసి సర్వే నెంబర్ 24A1/2 అని చెప్పేసి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది చూద్దాం వార్త. నాడు అక్రమాన్ని అధికారులు అడ్డుకున్నారు, నేడు సక్రమం అంటూ అనుమతులు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బండ్లగూడ జాగీర్ సర్కిల్ పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమించిన అక్రమార్కులు దురాక్రమణకు తెగబడ్డారు. చెరువులు, నాలాలు, కుంటలను కాపాడాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను అప్పగించింది. హైడ్రా అధికారులు సైతం కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతి అధికారుల ధనదాహానికి అవి వెలవెలబోతున్నాయి. రియల్టర్లు విసిరిన కాసులకు కకృతి పడి పీరం చెరువు బఫర్ జోన్లో ఉన్న స్నేహిత బిల్డర్స్కి ఎన్ఓసి జారీ చేసి ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడిచారని బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కథ. రియల్టర్లు విసిరిన కాసులకు కకృతి పడి ఏం చేసిరు, ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ చెరువు బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఎన్ఓసి ఇచ్చిరట. ఎవరికి? స్నేహిత బిల్డర్స్కి. అంటే చట్టాలకు తూట్లు పొడిచినట్టే కదా ఇప్పుడు ఏదైతే మహాపత్రికలు వచ్చినట్టుగా. ఇరిగేషన్ ఎన్ఓసితో సదరు బిల్డరు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడానికి నిర్మాణ అనుమతులు పొందడం అవినీతి అధికారుల ధనదాహానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. చూద్దాం పూర్తిగా వార్త. పెట్రోల్ బంకులు కడతారట, ఆక్రమణ చేసి దానికి పర్మిషన్ లేకపోయినా ఎన్ఓసీలు ఇచ్చి మీరు కట్టుకోరి, మీరు చేసుకోరు ఇక్కడ అని చెప్పేసి ఎన్ఓసీలు ఇచ్చారు. మరి హైడ్రా ఏం చేయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ గతంలో మహాపత్రిక ప్రచురించిన వార్త స్నేహిత బిల్డర్సా మజాకా అని చెప్పేసి, ఇదే వీరిపైన మహాపత్రిక ఇలాంటి వాటిపై అస్సలు తగ్గట్లేదు, ఉపేక్షించేదే లేదు. ఎక్కడ ఆడ కబ్జా పెడితే, ఎక్కడ అనుమతి లేకుండా ఎన్ఓసీలు తెచ్చుకుంటే, ఆక్రమణ ఇస్తే అక్కడ ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక అక్కడ వాలిపోతుంది. ఈ భయం అయితే మనం ఆ రియల్ ఎస్టేట్, ఆ రియల్టర్లు, ఆ దందాలు చేసే వాళ్ళకైతే ఈ భయం కలిగించేది మహాపత్రిక. ఎందుకంటే గతంలో మనం ఎన్నో వార్తలు ప్రచురించడం, దానికి సొల్యూషన్ కూడా చూపించింది మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు సంయుక్తంగా. పీరం చెరువు బఫర్ జోన్ను ఆక్రమించి అడ్డాదారులు అనుమతులు పొందిన వారిపై చర్యలు ఏవని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి సర్వే నెంబర్ 24/A/2లో గల భూమి పీరం చెరువు బఫర్ జోన్లోనే ఉందని నిర్ధారించి ఎన్ఓసీలు నిరాకరించారు. ఓ మాజీ మంత్రి తనయుడు బావమాది అంటూ అధికారులను మచ్చిగా చేసుకొని అడిగినంత ముడుపులు ముట్టాయి చెప్పి అడ్డదారిలో బండ్లగూడ జాగీర్ సర్కిల్ నుండి దర్జాగా అనుమతులు పొందడం అధికారుల అవినీతిని ఎత్తి చూపిస్తుంది. ఇప్పటికైనా హైడ్రా అధికారులు స్పందించి పీరం చెరువు బఫర్ ఆక్రమణపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బఫర్ను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సో ఇది జరిగేంత వరకు ఇది హైడ్రా అధికారులు, సంబంధిత అధికారులు స్పందించి వారిపైన చర్యలు తీసుకొని దానికి అడ్డుపడే వరకు మహాపత్రిక పోరాటం ఆగదు. ప్రతిరోజు కూడా ఈ స్నేహిత బిల్డర్స్ గురించి మనం వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాము, వాళ్ళు అధికారులు స్పందించే వరకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండిపేట మండలం బండ్లగూడ జాగిరి పీరం చెరువు బఫర్ జోన్ దురాక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 24/A/2 స్నేహిత బిల్డర్స్ పేరుతో బఫర్ జోన్ను ఆక్రమించారు. అంతేకాకుండా పక్కనే ప్రవహిస్తున్న నాలాను సైతం చెరపట్టారు.
హెచ్ఎండిఏ లేక్స్ మ్యాప్లో గుర్తించిన ప్రకారం పీరం చెరువు ఐడి నెంబర్ 2933గా ఇరిగేషన్ రికార్డుల బట్టి తెలుస్తుంది. దీని విస్తరణ 30.801 ఎకరాలు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ 1848.458 FTL మీటర్లుగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించి 24 మీటర్ల మేరకు బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 24/A/2లో గల భూమి సుమారు 1400 గజాలు పూర్తిగా బఫర్ జోన్లో వస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే స్థలంలో ట్రాక్టర్లతో మట్టిపోసి నింపుతుండగా అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహ గౌడ్ అడ్డుకొని ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారని, అప్పుడు ఆక్రమణ బఫర్లో ఉందని తెలిసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మరి ఇప్పుడు చక్కగా ఉందని చెప్పేసి ఎట్లా చెప్తారు? అప్పుడు ఇన్స్పెక్టరే అడ్డుకున్నాడట, ఆక్రమణ అడ్డుకొని కేసులు పెట్టిండట. అది ఆక్రమణ జరిగింది, అది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి రెవెన్యూ చెప్పారట, ఇరిగేషన్ అధికారులు చెప్పారట. ఇప్పుడు మరి అదే రెవెన్యూ అధికారులు, అదే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు అది చక్కగా ఉంది, సూటి ఉన్నది, ఇలాంటి వంకలు లేవు అని చెప్పేసి ఇదే అధికారులు చెప్తున్నారు. అది ఎట్లా అవుతుంది? అది ఏ విధంగా అవుతుంది? అప్పుడు వాళ్ళే కదా ఇది చక్కగా లేదు అని చెప్పేసి చెప్పింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ముట్టినట్టున్నాయి, ముడుపులు ముట్టినాయి, ఎన్ని వసూలు ఇచ్చిర్రు, మనకు వస్తాయి అయిపోయాక అంతే. ఇవి అనుమతులు లేకుండా 2 బోర్లు వేసిరట. ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేస్తే నేటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. లంచాలు మింగి అక్రమార్కులకు రాచబాట వేశారని స్థానిక ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అసలు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని మీడియా ఛానళ్ళు వచ్చినాయి, ఇన్ని డిజిటల్ మీడియా వచ్చింది, ఇన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి, ఇన్ని కెమెరాలు, ఇన్ని ఫోటోలు ఉన్నాయి, అరచేతిలో మొత్తం మనకు ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో కూడా ఏ విధంగా వీళ్ళు ఇంత యథేచ్ఛగా వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా? అంటే మరి అధికారులు కూడా డబ్బులు వస్తున్నాయి కానీ బయట అందరికీ తెలుస్తుంది, మరి మా పేరు బయటకు పోతుంది, మా ఉద్యోగాలు ఉంటే ఓడిపోతాయో అనే భయం లేకుండా డబ్బులు లంచాలు డబ్బులు ఇస్తే చాలు. నెల నెల జీతం ఏం సరిపోతుంది? వీళ్ళు ఇచ్చే డబ్బులు ఒకేసారి ఇస్తున్నాడు, లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఉంటుంది. చూద్దాం మరి హైడ్రా అధికారులు, ఆ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, భగ్నం చేసిన ఇంటెలిజెన్స్, కుట్ర వెనుక డిఎంకే నేతలు. ఇగో ఇది కథ కాదు, నిజంగా నేను ఫస్ట్ నమ్మలేదు, మొన్ననే కదా చేసింది, ఎవరు చేస్తారని చెప్పేసి అనుకున్నా. అక్కడ టీవీకే ఎమ్మెల్యే ఎవరు, ఇళయరాజాకు కొన్ని కోట్లు ఇచ్చి నువ్వు స్పీకర్కి సపోర్ట్గా సంతకం పెట్టకని చెప్పేసి చెప్పారట. దాంతోపాటుగా మరో 15 మంది టీవీకే ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసిరట. ప్రభుత్వం కూలగొట్టి ఎందుకు అవసరమా ఇది? ఎందుకు? కనీసం ఒక సంవత్సరం అయినా చూడాలి. ఒక యువకుడు, ఒక సినీ నటుడు, సామాజిక స్పృహ ఉన్నాడు, సామాజిక సేవ చేసినాడు, గతంలో సినిమా హీరోగానే అటు పని చేసుకుంటూనే ఎంతోమందికి సేవలు అందించాడు. చూద్దాం, పరిపాలన కూడా కాస్త కొత్తగా వెళ్తున్నాడు, కాస్త హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అలా కనీసం ఒక సంవత్సరమైన టైం ఇవ్వాలి కదా. ఆయన పైన ఇంకా విమర్శలే స్టార్ట్ చేయలేదు, వీళ్ళు వెనకాలకెళ్ళి కుట్రలు చేస్తారట. ఎవరో మాజీ మంత్రి ఏదో పేరున్నది, ఆయనతో పాటుగా డిఎంకే నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారట. సో ఈ వార్త చదువుతాం. ఎందుకు ఆయన పాప రాజకీయం తెలియదన్న కదా అంత కథ చేసేది. అరే మొన్ననే వచ్చిండు కొత్తగా, ఎట్లా ఏంది ఎట్లా చేస్తాడు చూడాలి కదా. కనీసం ఏం చూడకుండా ఇప్పుడే రాజకీయం అంటే ఏంటిదో తెలియకముందే ఇట్లా ఆగం చేస్తే ఎట్లా? ఒకవేళ నిజంగానే తమిళనాడు ప్రజలకు వ్యతిరేకంగా వారు చెప్పినటువంటి ప్రభుత్వంలో పథకాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వేస్తే అప్పుడు మీరు విమర్శ చేయాలి. అది కూడా విమర్శలే, కుట్రలు ఎందుకు చేస్తాడు మరి? ఇట్లనే కుట్రలు చేసుకుంటూ పోతే ఇంకెందుకు ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ ఓటు హక్కులు ఎందుకు, ఈ ఎలక్షన్లు ఎందుకు, ఓటేసులు ఎందుకు? అంత ఉత్తదే కదా. అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టే మరి. ఇప్పుడు అంత మంచిగా మనం చట్టాలు పెట్టుకొని, అంత మంచిగా ఎలక్షన్లన్నీ పెట్టుకొని, 5 ఏళ్ళ కోసం ఎలక్షన్లు పెట్టుకొని, ఓటు హక్కు సంపాదించుకొని ఓటు వేసినాం ఎందుకు? నాయకుడు మనం పరిపాలించాలి 5 సంవత్సరాల వరకు అని చెప్పేసి నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాని చెప్తూనే వెనకాల కుట్ర చేస్తే నువ్వు రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా. తమిళనాడులో విజయ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరిగింది. దీనిని తాము భగ్నం చేసినట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. 2 నెలల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో
రాజీనామాలు చేయించడం ఈ కుట్ర ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది. ఓ టీవీకి ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని తిరుచిలో, మరో ఇద్దరిని చెన్నైలో అరెస్ట్ చేసిరట. వీరిలో ఒకరికి డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడితో సంబంధాలు ఉన్నట్లు విచారణ తేలింది. ఈ కుట్ర, దీని వెనుక ఉన్న విస్తృత నెట్వర్క్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చిందట. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, టీవీకే నేత జేసీడీ ప్రభాకర్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం కోసం ఐపీడీఎస్ అనే కన్సల్టెన్సీకి చెందిన ఓ వ్యక్తి తనకు 35 కోట్ల ఆఫర్ చేసిందని చెప్పేసి పేర్కొన్నాడు, ఆరోపించాడు. ఆ తర్వాత తనను భయపెట్టి ఈ ఆఫర్ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశాయి. ఈ కుట్రపై తమిళనాడు మంత్రి సిటి నిర్మల కుమార్ డిఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెంథిల్ బాలాజీతోనే నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే కరూర్ గ్యాంగ్ వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎంకే స్టాలిన్ ఉదయనిధి ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ వంటి కీలక డిఎంకే నేతలు తమ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని తెలిపారు. వాళ్లకు 1,050 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని, వారు సంప్రదించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరని ఆయన పేర్కొన్నారు. అలాగే తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డిఎంకే, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి పరస్పరం చేతులు కలిపారని కూడా మంత్రి ఆరోపించారు. ఇది కథ. ఇట్లా ప్రభుత్వాలను పడగొట్టడము, మధ్యంతర ఎన్నికలు తీసే విధంగా చేయడం అనేది కూడా ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జనాలు అందరూ పిచ్చోళ్ళ, మరి ఓట్లు వేసిన వాళ్ళు. మరి వెనకాల డిఎంకే అధినేత స్టాలిన్ కూడా వెనకాల ఉన్నాడట. మరి నిజంగానే ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాలిన్కి సన్నిహితులంట. ఒకవేళ నిజంగానే స్టాలిన్ చేయించుంటే మాత్రం దీన్ని మనం ఎవరు కూడా ఉపేక్షించేది వద్దు. ఇది తప్పు. ఖచ్చితంగా అందరూ కూడా డిఎంకే స్టాలిన్ ఉన్నట్టయితే అందరూ కూడా ఆయన పైన మనం విమర్శలు చేయాలి, ఆయనను ఎండగట్టచ్చు ఎవరైనా కూడా. ఎందుకంటే అది చాలా తప్పు ఆ విధంగా చేయడం. 14,115 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం అని చెప్పేసి చూస్తా ఉన్నాము. ఢిల్లీలో భారీ ద్వారకా టన్నెల్, ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైల్వేలు, మెట్రోలు, విమానాశ్రయాలకు భారీ పెట్టుబడులు, మౌలిక వసతుల విస్తరణకు మోడీ సర్కార్ కీలక నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఆదాయ లీకేజీలకు అడ్డుకట్ట, పర్యవేక్షణకు చేజింగ్ సెల్, బడ్జెట్ లక్ష్యాల సాధనపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నత స్థాయి సమావేశం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి. ఇది ఈ రేవంత్ ఎవరైతే జగన్ గారు అప్పుడు వాస్తవం చెప్పాలంటే అమరావతి రాజధాని వద్దు, 3 రాజధాని ముద్దు అన్న తర్వాతనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు ఓన్లీ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కాదు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ జనాలు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు మా రాజధాని అమరావతి అని చెప్పేసి. సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని అయిపోయిందిగా, జనాలు మొత్తం మా రాజధాని అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో అమరావతి కాదు, నెక్స్ట్ ఎలక్షన్లు మాది మావిగన్. ఏది ఆయన చెప్పినట్టు మచిలీపట్నం సంథింగ్ ఏదో, అదేవిధంగా వి అంటే విశాఖపట్నం అని, లేదంటే గన్ అంటే గుంటూరు అని చెప్పేసి అనుకుంటా నాకు తెలిసి. సో వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఎట్లుందంటే మావిగన్ రాజధాని మావిగన్ ఉండాలంటే మాకు ఓటేయండి, లేదు అమరావతి రాజధాని అనుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు జగన్ గారు. గతంలో ఈ వ్యాఖ్యలు చేసినందుకే ఆయన ఓడిపోవడం జరిగింది. నన్ను అడిగితే చాలా ఉన్నాయి కారణాలు, అందులో ఇది ఒకటి. అమరావతి అనేది జనాలు ఫిక్స్ అయిపోయారు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని జనాలు మొత్తం ఓవరాల్గా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో మీరు ఆ విధంగా మాట్లాడితే అది జగన్ గారికి, అదేవిధంగా వైసీపీ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ఈ మాటల పైన ఏదైతే అమరావతి మావిగన్ అనుకుంటున్నారో, మరి ఈ మావిగన్ పైన ఆయన ఒకసారి
ఆలోచన చేసుకోవాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో సర్వే చేయించుకొని జనాలతోని మరి ఏది ఇష్టం ఉంది మీకు, ఏ రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళని అడిగిపించుకొని ఈయన ఆ సర్వే చేయించుకొని చేస్తే తప్పితే మరొకసారి ఈ వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు పాలవుతున్నారు. మొన్న ఇదే అమరావతిలో పేర్ని నాని, అమర్నాథ్, అదేవిధంగా దేవినేని అవినాష్ల పైన రైతులు కూడా కోడిగుడ్డుతో దాడి చేశారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంబటి రాంబాబు, అంబటి రాంబాబు అవినీతి లేని రాజధాని నిర్మాణమే మా అజెండా, అవినీతి లేని రాజధాని నిర్మాణమే మా అజెండా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అవినీతి లేని రాజధాని అంటే వాళ్ళు మావిగన్ అని చెప్పేసి వైసీపీ భావిస్తూ ఉంది. రాష్ట్రంలో అమలవుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రభుత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి అన్నాడో అప్పటి నుండి వీళ్ళు ఎవరు వైసీపీ నాయకులు విమర్శలు చేయడానికి ఈ రెడ్ బుక్ను వాడుతూ ఉన్నారు. సో రెడ్ బుక్లో నారా లోకేష్ రాసుకున్నాడు. ఆ రెడ్ బుక్ ప్రకారమే రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది, ఆ ప్రభుత్వం నడుస్తుంది, ఆ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే గతంలో రెడ్ బుక్ పట్టుకొని నారా లోకేష్ మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ నాయకులు రెడ్ బుక్ డాష్ డాషా వాంతో ఏమవుతుంది వీంతో ఏమవుతుంది చేద్దామని చెప్పేసి కొట్టిపారేసారు. అదే రెడ్ బుక్ని ఈజీగా తీసుకొని కొట్టిపారేసారు. అది ఉత్త బుక్, రెడ్ బుక్ కాదు, ఏం బుక్ కాదని చెప్పేసి. ఇప్పుడు అదే రెడ్ బుక్ నడుస్తుంది రాజ్యాంగం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదే వైసీపీ నాయకులు. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నజర్. ఆన్లైన్ మోసాలపై ప్రభుత్వం అప్రమత్తం. ఫోన్ నెంబర్ గోప్యతకు రక్షణ. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ప్రారంభం. ఒకే యూజర్ నేమ్కు మెటా అవకాశం అట. ఇగో వాట్సాప్ పైన కేంద్రం నజర పెట్టిందట. ఒకసారి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తీసుకురానున్న యూజర్ నేమ్ సరికొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ కారణంగా ఆన్లైన్ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మార్పుతో యూజర్ల భద్రత, వ్యక్తిగత డేటాపై ఎలాంటి ప్రభావం పడుతుందనే సున్నితమైన విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు నిశ్చితంగా సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వినియోగదారులు వ్యక్తిగత గోప్యతను మరింత కట్టుదిట్టం చేసే ఉద్దేశంతోనే ఈ యూజర్ నేమ్ ఫీచర్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఇదివరకే ప్రకటించిందట. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అపరిచితులతో చాట్ చేసేటప్పుడు యూజర్లు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్ను షేర్ చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదట. ఇది చాలా బాగుంది. అంటే ఎవరైనా మనకు అంటే తెలియని వ్యక్తులతో చాట్ చేసినప్పుడు మన నెంబర్ వాళ్ళకు డిస్ప్లే కాదంట. ఇది చాలా బాగుంది. కేవలం యూజర్ నేమ్ ద్వారానే ఇతరులతో సంబంధించి అంటే యూజర్ నేమ్ మనం పెట్టుకుంటాం యూజర్ నేమ్ అనిల్ అని, లేకపోతే రాజు అని, లేదంటే క్రాంతి అనో, లేదంటే గురు అనో, లేదంటే సూర్య అనో, లేదంటే మధు అనో, లేదంటే జాను అని ఇట్లా పెట్టుకుంటాం కదా, కృష్ణ అనో, లేదంటే వేణు అని ఇట్లా పెట్టుకుంటాం కదా, అఖిల్ అనో, అట్లా కాకుండా అట్లా అట్లా అయితే వాళ్ళ నెంబర్ కనిపించాయి. ఇప్పుడు ఏదైతే నీ పేర్లు చెప్పినో వాళ్ళ నెంబర్లు డిస్ప్లే అవ్వవు, అక్కడ వాళ్ళ యూజర్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. యూజర్ నేమ్ ద్వారానే ఇతరులతో సంబంధించి అద్భుతమైన వెసులుబాటు కలుగుతుందట. ముఖ్యంగా కొత్త వారితో తొలిసారి చాటింగ్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతను కాపాడుకునేందుకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని మెటా చెబుతుంది. ఇప్పటికే కొందరు యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చిన సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అంటే ఈ యూజర్ నేమ్ అనేటువంటి యాప్ వస్తే మాత్రం మన వ్యక్తిగత డేటా, మన గోప్యత అనేది బయటికి పోకుండా మనం చాలా సేఫ్ జోన్లో ఉంటాము. లేదంటే మాత్రం ఇప్పుడు మనం ఎవరితోనే మాట్లాడినా కూడా అంటే అపరిచితులు అన్నోన్ నెంబర్ని మనం మెసేజ్ చేస్తామని రిప్లై ఇస్తే వాళ్ళు మనకు నెంబర్ కనిపించకుండా మన యూజర్ నేమ్ కనిపించేలా. సో ఇదంతా కూడా చాలా సేఫ్గా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా కేంద్రం అయితే అడుగులు వేస్తూ ఉంది. హీరోలు దర్శక నిర్మాతలకు అర్థమవుతుందా అని చెప్పేసి వార్త చూస్తున్నాము. అదేవిధంగా టీనేజ్లో చేదు అనుభవం అని చెప్పేసి ఇక్కడ నడి చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఈసారి నమ్మండి నేను మాట్లాడను అని చెప్పేసి అఖిల్ చెప్తున్నారు. గతంలో అఖిల్ పైన చాలా విమర్శలు ఉన్నాయి. ట్రోల్ చేసేవాళ్ళు. ఏదైనా ఆడియో ఫంక్షన్లో మాట్లాడితే ఆ డైలాగ్ని తీసుకొని ట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఈసారి నమ్మండి నేనేం మాట్లాడను, నా సినిమా ద్వారానే చూపిస్తా అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నారు.
మరో 80 రోజుల మాత్రమే అని చెప్పేసి చూస్తా ఉన్నాము. సో మైథలాజికల్ అండ్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్స్ యాక్షన్ సినిమా వారణాసి, మరి దీనిపైన అందరి దృష్టి ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. వినోదాలు పంచే రంభా ఉర్వశి మేనక అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాము. వల్ల నరేష్ హీరోగా మరొకసారి కామెడీ పదంలో వస్తున్నాడు. సంక్రాంతి బరిలో కామెడీ మల్టీ స్టార్ అని చెప్పేసి చూస్తాను. రవితేజ, అదేవిధంగా విష్ణు. చిన్న రూపు అడిగిన ప్రశ్న అని చెప్పేసి చూస్తాను. ఏ జమానాలోను జవాబు లేదని చెప్పేసి. ఒక్కసారిగా వస్తారా, ఒకేసారి వస్తారా. టాక్సిస్ కొత్త టీజర్. టాక్సిస్ అయితే ఒక మహిళా డైరెక్షన్, అంటే ఆ ట్రైలర్ చూస్తే ఒక మహిళా డైరెక్టర్గా చేసినట్టే ఎవరు నమ్మరు, ఆ విధంగా ఉంది టీజర్. సో ఒక హాలీవుడ్ రేంజ్ లాగా అనిపిస్తూ ఉంది టీజర్ చూస్తూ ఉంటే. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ విజువల్ ఎఫెక్ట్ కావచ్చు అంతా కూడా చూద్దాం. మరి అది ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత మరి ఎలాంటి విమర్శలు వస్తాయో కూడా మనం చూడాలి. సో ఇది ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు. జై హింద్.